పత్రికాలకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మిత్రులకు గౌరవ వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న రామారెడ్డి గారికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి లగచర్ల దగ్గర ఒక జిల్లా మెజిస్ట్రేట్ పైన చేంజ్ చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళకు ఒకటే ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒకటే ఉంది, 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చిందో అధికారం పోయిన తర్వాత తాతాలు ఆడిపోతున్నారు. మళ్ళీ ఏ విధంగా అయితే అడ్డదారిన మళ్ళీ అధికారం ఏదో అలజడి సృష్టించాలా, తెలంగాణలో ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వాళ్ళు గ్రహించుకోవాలా. దయచేసి ఈరోజు లగచర్ల ఒకటే మనము ల్యాండ్ అక్విజిషన్ పోవట్లేదు. గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా చేసినాయి. మీరు మల్లన్న సాగర్ చేసారు, కాళేశ్వరం చేసారు, ఉదండాపూర్ చేసారు. చేసినప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి వాస్తవంగా. మొన్న జరిగినటువంటి లగచర్లలో ఎక్కడ కూడా ల్యాండ్ యాక్విజిషన్ ఎక్కడ కూడా జరిగినట్టు కంపెనీషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏరియాలో దాదాపు 10-15 లక్షలకి ఎక్కువ ఉంటే ఎక్కువైతుంది. అయినా ఈరోజు వాళ్ళు రైతులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఇచ్చే కంపెనీషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కూడా మామూలుగా చెప్తున్నాడు, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి. వాళ్ళందరూ కూడా దాంట్లో మొన్న జరిగినటువంటి దాంట్లో యాక్చువల్గా రైతులకు స్వచ్ఛందంగా వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. 1000 ఎకరాలు ఏదైతే మనం ల్యాండ్ అక్విజిషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆల్రెడీ 600 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఏదైతే 400 ఎకరాలు ఉన్నారో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చాలా మటుకు 70-80% ల్యాండ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓకే అని చెప్పేసి చెప్పిన తర్వాత కొంతమంది వీళ్ళ నుంచి ఒక నెల నుంచి దాన్ని ఒక డ్రామా నడుపుతున్నారు. వీళ్ళ ఈ సురేష్ అనే వ్యక్తితోని హైదరాబాద్లో ఉన్నటువంటి సురేష్ని రోజు ఒక 1 మంత్ నుంచి అక్కడనే ఊర్లో ఉండి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అగంతకున్నాడు. ఎక్కడ రైతులు లేదు దాంట్లో ఈ ఇష్యూలో ఈ కలెక్టర్ని కానీ అధికారులు మన లింగ నాయకుని గారు కొట్టినప్పుడు కానీ అక్కడ వెంకరెడ్డి గారి పైన చేయి చేసుకున్నటువంటి విషయాల్లో రైతులని వెనుక ఉండి వాళ్ళ ప్రోద్బలం చేసి కొంతమంది దుష్టశక్తులు వాళ్ళ పైన చేయి దాడి చేసుకోవడం జరిగింది. దాన్ని వీళ్ళు క్రియేట్ చేసేటట్లా ఈ టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ డైరెక్షన్స్ కూడా ఆ రోజు నరేందర్ రెడ్డి గారు డైరెక్ట్ సురేష్ తోటి ఒక 46 సార్లు ఫోన్లో మాట్లాడారు. ఆయనే చెప్పాడు మా కార్యకర్తలు చేసేవాడు నేను మాట్లాడని చెప్పి. దానికి ప్రత్యేక సాక్ష్యం నరేందర్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు కావాల్సుకొని క్రియేట్ చేసి ఆడ ఏదో ప్రగతి సృష్టించాలా, ఏదో ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ జరిగినట్లు వాళ్ళు పెద్ద కుట్ర వాళ్ళని చంపాలని చెప్పి అధికారులను కలెక్టర్ కానీ కడా వెంకరెడ్డి కానీ చంపాలని ఒక ప్లాన్ చేసేవాళ్ళు. ఇంకా అదే రోజు అదృష్టం బాగున్నది, అందరు సహకరించారు, దాంట్లోకి ఆ ఘటనకి బయటపడారు. దయచేసి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ మళ్ళీ ఢిల్లీకి పోతాడు. ఢిల్లీకి ఏం చేస్తాడు, ఇక్కడ రాహుల్ గాంధీని మన రేవంత్ రెడ్డి గారిని తిరుగుతాడు. వీళ్ళందరినీ తిట్టి వాళ్ళు ఏం కావాలి, ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ విధంగా అక్కడ బీజేపీకి లాభం చేయాలి. వాళ్ళని తిరిగితే అమిత్ షా కానీ మోదీ కానీ నాకు సపోర్ట్ చేస్తాడు. ఏ విధంగా బీజేపీకి దగ్గర కావాలా, మళ్ళీ ఏ విధంగా అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని బదలాం చేయాలనే ఒక ఉద్దేశం వాళ్ళకు ఉంది. కానీ ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్కి సహకరించాలా, తెలంగాణ బాగుపడాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు అన్ని విధాలు తెలంగాణని పాడు చేసిండ్రు. ఆ రోజు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని 10 సంవత్సరాల్లో ఈరోజు అప్పుల కారణంగా పెట్టి దాదాపు 8 లక్షల కోట్లు ఈరోజు అప్పులు చేసిన తర్వాత కూడా మా అధికారం కోల్పోయింది. మళ్ళీ ఏ విధంగా చిక్కించుకోవాలని చెప్పి మళ్ళీ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు ఇలాంటివి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది వికారాబాద్ జిల్లాకు. హైదరాబాద్కు కూతపేట దూరంలో వికారాబాద్ జిల్లా ఉంటే ఫర్ క్యాపిటల్లో లాస్ట్కు 33 జిల్లాలలో ఇప్పటికీ లాస్ట్ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా జిల్లావాసి ముఖ్యమంత్రి గారు అయినందుకు ఈరోజు ఆ ఏరియా డెవలప్ అవుతూ ఉంటాయి. ఈరోజు కొడంగల్ నియోజకవర్గం కానివ్వండి, మా తాండూరు నియోజకవర్గం కానివ్వండి, వికారాబాద్ నియోజకవర్గం కానివ్వండి, పరిగి నియోజకవర్గం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేస్తూ ఉంటే వీళ్లకు అశ్లీలతోటి కన్నులు మండి ఎక్కడ ఈ డెవలప్ అయితే మళ్ళీ మా పార్టీ ఎక్కడ కన్వర్ట్ అయిపోతుందో. మొన్న జరిగినటువంటి పార్లమెంట్లోనే మేము పోయినాం, 3rd ప్లేస్ పోయినాం. 8 పార్లమెంట్ నియోజకవర్గంలో మాకు మెజార్టీ కూడా రాలేదు. మిగతా 8 పార్లమెంట్ నియోజకవర్గంలో 3rd ప్లేస్ పోయినాం. ఇంకా మాకు తెలంగాణలో నూకలు చెల్లిపోతున్నాయని చెప్పి ఈ అబద్ధాలు సృష్టించి ఈరోజు రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్ కాబోతా ఉన్నది ఈరోజు, ఒక పెద్ద మెడికల్ హబ్ కాబోతా ఉన్నది ఈరోజు. మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఈరోజు ఫార్మాతో ఈరోజు బెచ్చల దగ్గర ఫార్మా సెంటర్ ఉంది. ఈరోజు ఆడ ఎక్కడ కూడా పొల్యూషన్ లేదు. మంచి పోలేపల్లి నేషనల్ హైవే రోడ్డు కూడా అక్కడ పోలేపల్లి దగ్గర ఈరోజు ఫార్మ్ హబ్ ఉంది.
చాలా సక్సెస్ఫుల్ గా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా ఒక మంచి సక్సెస్ఫుల్ గా అక్కడ ఉన్న జరుగుతుంది. ఇక్కడ కూడా లగచర్లలో కూడా రైతులు సంతోషంగా ఉన్నారు. మాకు వాళ్ళకి ఫార్మర్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది, ఫార్మరే కాకుండా ఏదైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళు లేనిపోయి గౌరవ సీఎం గారి అల్లుడు ఉన్నాడు, ఆ ల్యాండ్ మనం అక్విజిషన్ చేయనప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. టీఎస్ఐఎస్సి వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటారు, వాళ్ళకు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు ఏ కంపెనీస్ వస్తాయి, ఏ రూపాయలు ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తారు. కేటీఆర్ కుటుంబంలోకి వెళ్ళి కూడా ఎవరైనా ముందుకు మేము ఫార్మా కంపెనీ పెడతామంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. ఎవరైనా రావచ్చు, దాంట్లో కంపెనీస్ పెట్టి మన తెలంగాణలో ఇచ్చేస్తామంటే ఖచ్చితంగా అందరికీ ఎప్పటికైనా తయారును. దయచేసి ఇలాంటివి మళ్ళీ ఈ మాటలు మాట్లాడకుండా, మీరు చిల్లరముల మాటలు మాట్లాడకుండా మంచిగా గవర్నమెంట్కి సహకరించండి. నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించి గవర్నమెంట్కి సహకరించండి. తప్పకుండా మేము ఏదైతే 6 గ్యారెంటీ ఏమైతే గెలిచి ఇప్పటికీ సంవత్సరం అయితే ఉంది, దాని లేదుకొని నిందరిస్తా ఉన్నారు. మీరు సంవత్సరంలో ఏం చేసిండ్రు అంటారు. గత 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిండ్రో మేము ఈ సంవత్సరంలో ఒక సంవత్సర కాలంలో ఏం చేసినామో ఎక్కడైనా చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అబద్ధాలు మాట్లాడకండి. ఉన్నాయి లేనట్టు లేని ఉన్నాయి మాట్లాడితే జనాలు కూడా ఎవ్వరు నమ్మరు. మీకు తెలంగాణలో నూకలు చెల్లిపోయినాయి, ఇక మీ దుకాణం బంద్ అయిపోతుంది. మీరు ఏం చేసినా మీరు నన్ను జనాలు నమ్మే పరిస్థితి లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే వారు చెప్పినట్లు ఖచ్చితంగా చేస్తాడు. 6 గ్యారంటీలు ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఇప్పటికి 4 గ్యారంటీలు కూడా మనం ఇంప్లిమెంట్ చేసినాం. రుణమాఫీ కూడా ఇప్పటికి ఎవ్వరు చేయనంత 18,000 కోట్లు ఇప్పటికే రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి ఉన్నది. ఖచ్చితంగా అదే అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నాడు. ఏదైతే చెప్పినామో చెప్పినట్లు ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా